ఓం నమో వెంకటేశాయ. భగవద్బంధువులందరికీ సాదర ఆహ్వానం. మనం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని క్రమక్రమంగా నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు మనం 75 శ్లోకాలను నేర్చుకున్నాం. ఈ వీడియోలో మనం 76వ శ్లోకం నుండి మరికొన్ని శ్లోకాలను నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. మనం నెమ్మదిగా పదాలను విడదీసుకుంటూ సంధులను విడదీసుకుంటూ నేర్చుకునే ప్రయత్నం చేస్తూ వస్తున్నాము. ఎప్పటి మాదిరిగానే ఈ 76వ శ్లోకం నుండి మనం పదాలను సంధులను విడదీసుకుంటూ మనం చదువుకుని తరువాత సహస్రనామ స్తోత్ర రూపంలో చదువుకుందాం. మీరు మరికొంతమందికి ఈ వీడియో చేరుకునే విధంగా లైక్ చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం 76వ శ్లోకాన్ని నేర్చుకుందాం. భూతావాసో వాసుదేవ సర్వాసు నిలయో నలః. భూతావాసో వాసుదేవ సర్వాసు నిలయో నలః. భూతావాసో వాసుదేవ సర్వాసు నిలయో నలః. ఇప్పుడు మనం కలిపి చదువుదాం. భూతావాసో వాసుదేవ సర్వాసు నిలయో నలః. ఇప్పుడు మనం కలిపి చదువుకుందాం. భూతావాసో వాసుదేవ సర్వాసు నిలయో నలః. ఇప్పుడు మనం తరువాయి లైన్లు చూద్దాం. దర్పః దర్పదో దృప్తో దుర్ధరోథాపరాజితః. దర్పః దర్పదో దృప్తో దుర్ధరోథాపరాజితః. దర్పః దర్పదో దృప్తో దుర్ధరోథాపరాజితః. ఇప్పుడు మనం కలిపి చదువుదాం. దర్పః దర్పదో దృప్తో దుర్ధరోథాపరాజితః. మనం కలిపి చదువుకుందాం. దర్పః దర్పదో దృప్తో దుర్ధరోథాపరాజితః. దర్పః దర్పదో దృప్తో దుర్ధరోథాపరాజితః. ఇప్పుడు మనం తరువాయి శ్లోకాన్ని నేర్చుకుందాం. విశ్వమూర్తి మహామూర్తి దీప్తమూర్తిరమూర్తిమాన్. విశ్వమూర్తి మహామూర్తి దీప్తమూర్తిరమూర్తిమాన్. విశ్వమూర్తిర్మహామూర్తిర్దీప్తమూర్తిరమూర్తిమాన్. విశ్వమూర్తి మహామూర్తి దీప్తమూర్తిరమూర్తిమాన్. ఇప్పుడు మనం కలిపి చదువుకుందాం. విశ్వమూర్తిర్మహామూర్తిర్దీప్తమూర్తిరమూర్తిమాన్. విశ్వమూర్తిర్మహామూర్తిర్దీప్తమూర్తిరమూర్తిమాన్. ఇప్పుడు మనం ఈ లైన్ కలిపి చదువుకుందాం. విశ్వమూర్తిర్మహామూర్తిర్దీప్తమూర్తిరమూర్తిమాన్. ఇప్పుడు మనం తరువాయి లైన్ చూద్దాం. అనేకమూర్తి అవ్యక్తః శతమూర్తిశతాననః. అనేకమూర్తి అవ్యక్తః శతమూర్తిశతాననః. అనేకమూర్తి అవ్యక్తః శతమూర్తిశతాననః. అనేకమూర్తిరవ్యక్తశతమూర్తిశతాననః. ఇప్పుడు మనం కలిపి చదువుకుందాం. అనేకమూర్తిరవ్యక్తశతమూర్తిశతాననః. ఇప్పుడు మనం మొత్తం కలిపి చదువుకుందాం. విశ్వమూర్తిర్మహామూర్తిర్దీప్తమూర్తిరమూర్తిమాన్. అనేకమూర్తిరవ్యక్తశతమూర్తిశతాననః. విశ్వమూర్తిర్మహామూర్తిర్దీప్తమూర్తిరమూర్తిమాన్. అనేకమూర్తిరవ్యక్తశతమూర్తిశతాననః. ఇప్పుడు మనం తరువాయి శ్లోకం నేర్చుకుందాం. ఏకో నైకస్థవః కః కిం. ఏకో నైకస్థవః కః కిం. ఏకో నైకస్థవః కః కిం. ఏకో నైకస్థవః కః కిం. యత్తత్ పదమనుత్తమం. యత్తత్ పదమనుత్తమం. యత్తత్ పదమనుత్తమం. ఇప్పుడు కలిపి చూద్దాం. ఏకో నైకస్తవః కః కిం యత్తత్ పదమనుత్తమం. ఏకో నైకస్తవః కః కిం యత్తత్ పదమనుత్తమం. ఇప్పుడు మనం కలిపి చదువుకుందాం. ఏకో నైకస్తవః కః కిం యత్తత్ పదమనుత్తమం. ఇప్పుడు మనం తరువాయి లైన్ చూద్దాం. లోకబంధుర్ లోకనాథః మాధవః భక్తవత్సలః. లోకబంధుర్ లోకనాథో మాధవో భక్తవత్సలః. ఇప్పుడు మళ్ళీ కలిపి చూద్దాం. లోకబంధుర్ లోకనాథో మాధవో భక్తవత్సలః. లోకబంధుర్ లోకనాథో మాధవో భక్తవత్సలః. లోకబంధుర్ లోకనాథో మాధవో భక్తవత్సలః. ఇప్పుడు మనం పూర్తిగా కలిపి చదువుకుందాం. ఏకో నైకస్తవః కః కిం యత్తత్ పదమనుత్తమం. లోకబంధుర్ లోకనాథో మాధవో భక్తవత్సలః. ఇప్పుడు మనం తరువాయి శ్లోకం చూద్దాం. సువర్ణవర్ణః హేమాంగః వరాంగః చందనాంగది. సువర్ణవర్ణః హేమాంగః వరాంగః చందనాంగది. సువర్ణవర్ణో హేమాంగో వరాంగశ్చందనాంగది. సువర్ణవర్ణో హేమాంగో వరాంగశ్చందనాంగది. ఇప్పుడు మనం కలిపి చూద్దాం.
సువర్ణవర్ణో హేమాంగో వరాంగశ్చందనాంగది. సువర్ణవర్ణో హేమాంగో వరాంగశ్చందనాంగది. ఇప్పుడు తరువాయి లైన్ చూద్దాం. వీరః విషమశూన్యః ఘృతాసీరచలశ్చలః. వీరః విషమశూన్యః ఘృతాసీరచలశ్చలః. వీరః విషమశూన్యః ఘృతాసీరచలశ్చః. ఇప్పుడు మనం కలిపి చదువుకుందాం. వీరః విషమశూన్యో ఘృతాసీరచలశ్చలః. వీరః విషమశూన్యో ఘృతాసీరచలశ్చలః. ఇప్పుడు మనం పూర్తిగా కలిపి చదువుకుందాం. సువర్ణవర్ణో హేమాంగో వరాంగశ్చందనాంగది. వీరః విషమశూన్యో ఘృతాసీరచలశ్చలః. ఈ విధంగా మనం ఈ వీడియోలో 4 శ్లోకాలను మనం పదాలను విడదీసి నేర్చుకున్నాము. ఇప్పుడు విష్ణు సహస్రనామ స్తోత్ర రూపంలో చదువుకుందాం. భూతవాసో వాసుదేవః సర్వాసు నిలయో నలః. దర్పః దర్పదో దృప్తో దుర్ధరోథాపరాజితః. విశ్వమూర్తిర్మహామూర్తిర్దీప్తమూర్తిరమూర్తిమాన్. అనేకమూర్తిరవ్యక్తः శతమూర్తిः శతాననః. ఏకోనైకస్తవః కః కిం యత్తత్పదమనుత్తమం. లోకబంధుర్లోకనాథో మాధవో భక్తవత్సలः. సువర్ణవర్ణో హేమాంగో వరాంగశ్చందనాంగది. వీరః విషమశూన్యో ఘృతాసీరచలశ్చలః. ఈ విధంగా మనం ఈ 4 శ్లోకాలను చక్కగా నేర్చుకున్నాం. తరువాయి వీడియోలో మరికొన్ని శ్లోకాలను నేర్చుకుందాం. సర్వం శ్రీ వెంకటేశ్వర చరణార్పణమస్తు. స్వస్తి.